ఏదైనా మితంగా తింటే అమృతం. అమితంగా తింటే విషం. హెల్త్ మీద మనం కేర్ తీసుకోకపోతే మీరు ఎంత సంపాదించినా అది హాస్పిటల్‌కే వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. మన తాతగారి కాలంలో, నాన్నగారి కాలంలో వాళ్ళేం తినేవాళ్ళంటే సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు. వాళ్ళు రోట్లో దంచి వాటిని సంకటిలాగా చేసుకొని తినేవాళ్ళు. మన జనరేషన్‌కొచ్చేసరికి ఇప్పుడు మనం ఏం తింటున్నాం బాగా ఆలోచించండి. మార్నింగు దోస, ఊతప్పం, పూరి, బజ్జీలు, బోండాలు. మళ్ళీ మధ్యాహ్నం ఏం చేస్తున్నాం? రైసు, నచ్చినంత కూర ఇంగంతే. మళ్ళీ మిగిలితే సాంబారు, పెరుగుంటే పెరుగు తింటారు. ఇంకో విషయం ఏంటంటే తెలివి కల్ల విషయం, ఈ జనరేషన్‌లో పిల్లలు పెరుగు తినటమే మర్చిపోయారు. పెరుగు తినాలి. గట్ హెల్త్‌కి చాలా మంచిది. మధ్యాహ్నం స్నాక్స్ 4 గంటలకి. టియ్యి, సమోసా, ఆలు సమోసా, ఆనియన్ సమోసా, పునుగులు, బజ్జీలు. తాతగారి, నాన్నగారి కాలంలో వాళ్ళు ఇలాంటివేమీ తినలేదు కాబట్టి వాళ్ళిప్పటికి గూడా ఉన్నవాళ్ళంతా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ప్రతిసారి మనం తినేటప్పుడు ఫుడ్‌లో రైస్ కొంచెం, కర్రీ కొంచెం, ఫైబర్ ఐటెమ్స్ కొంచెం, ప్రోటీన్ ఐటెమ్స్ కొంచెం. వీటిలో ఫైబర్ వచ్చేసరికి కీర దోసకాయ, క్యారెట్‌లో వస్తుంది. లేదా బాయిల్డ్ చేసిన వెజిటబుల్స్ నుంచి వస్తుంది. ప్రోటీన్ కోసం ఎగ్గు, శనగలో, రాజ్మా ఇలాంటివి మనం యాడ్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్‌కి. నువ్వు ఎక్కడో వేస్ట్ చేయాల్సిన మనీ, హాస్పిటల్‌కి పెట్టాల్సిన మనీ నువ్వు నీకు పెట్టుకుంటే నువ్వు బాధపడే పనుండదు. ఆరోగ్యంగా గూడా ఉంటాం. సో, అట్‌లీస్ట్ ఎవ్రీ డే ఎగ్ ఒకటి యాడ్ చేసుకోండి. ప్రతి డేలో. తినాలి. అన్నీ తినాలి. కానీ తక్కువ తినాల్సినవి ఎక్కువ తింటున్నాం. ఎక్కువ తినాల్సినవి తక్కువ తింటున్నాం. హెల్తీగా ఉండాలి అంటే తినాలి. అన్ని రకాల ఐటెమ్స్ తినాలి. కానీ లిమిట్‌లో తినాలి. అదే ఆరోగ్యానికి మంచిది. ఏదైనా మితంగా తింటే అమృతం. అమితంగా తింటే విషం. ఈ డైలాగ్‌ని గుర్తుపెట్టుకొని తినండి.